తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అస్మద్గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున 5వ పాసురం. భాగవత ఆచార్య కృపాకటాక్షలతోని మనం 4 పాసురాలను అనుభవించి ఈ రోజున 5వ పాసురం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினார் பாடி வனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவானின்னனவும் தீயினில் தூசாகும் చెప్పేలోరెంబావాయ్. అద్భుతమైన పాసురం. ఈ పాసురానికి అవతారిక ఏంటి ఒకసారి చూసి ఆ తర్వాత పాసుర అర్థాన్ని మనం అనుభవిద్దాం. మొదటి పాసురంలో ఏం చెప్పుకున్నాం? వ్రతం చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రండర్రా అని గోదాదేవి పిలిచింది. రెండవ పాసురంలో చేయకూడనివి ఏమిటి, చేయాల్సినవి ఏమిటి తెలియజేసింది. ఈ వ్రతంలో పాల్గొంటే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, లోకంలో కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేది 3వ పాసురంలో తెలియజేసింది. 4వ పాసురంలో భగవంతున్నే విశ్వసించి చక్కటి సంకల్పం కలిగినటువంటి వారు ఏ పని చేసినా వారికి కావాల్సినటువంటివన్నీ కూడా దేవతలే స్వయంగా వచ్చి అన్నిటినీ సమకూరుస్తారు అని చెప్పింది. ఇప్పుడు అందరూ వచ్చారు, గోపికలందరూ వచ్చారు. ఈ గోపికలందరూ ఏదో సామాన్యమైన వాళ్ళేం కాదండి. శాస్త్ర పరిజ్ఞానం, ఏదో శాస్త్రాలు చదువుకోకపోయినా కానీ శాస్త్ర పరిజ్ఞానం చక్కగా కలిగినటువంటి వాళ్ళు. ఎలా అంటే వీళ్ళు ఆ పెరుగు చిలుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఎంతోమంది గొప్పవాళ్ళు వచ్చి పండితులు శాస్త్ర విషయాలన్నీ చెప్తూ ఉండేవారు. అలాంటివన్నీ వింటూ పెరిగినటువంటి వాళ్ళు ఈ గోపికలు. దానికి శృత పాండిత్యం అని పేరు. వినడం వల్ల కలిగే పాండిత్యం మనం కూడా చూస్తూ ఉంటామండి. పూర్వకాలంలో పెద్దవాళ్ళు వాళ్ళు పెద్ద చదువుకోరు, అక్షరాలు చదవడం కూడా రాదు, కానీ మహాభారత భాగవత కథలు చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఎలా వచ్చింది వారికి? ఒక వినడం ద్వారా వచ్చింది. ఒకప్పుడు దేవాలయాల్లో 2 కార్యక్రమాలు బాగా జరిగేవి కదండి. ఒకటి ఉత్సవాలు, రెండవది జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం అంటే ప్రవచనాలని అర్థం అన్నమాట. అవి జరగడం వల్ల అనేక విషయాలు తెలిసి జ్ఞానంతో కూడిన భక్తిగా పరిణమించడం వల్ల అలా ఉజ్జీవించేవారు. ఇప్పుడు ఏమైంది? కేవలం భక్తి పేరుతోనే రకరకాలుగా చేస్తున్నారు తప్ప జ్ఞాన సముపార్జన చేద్దాము, రామాలయానికి వెళ్ళాము, శ్రీరాముడికి నమస్కారం చేయాలి. ఎందుకు చేయాలి? ఆయన గురించి ఏమైనా తెలిస్తేగా నమస్కారం చేయాలి. మా పెద్దవాళ్ళు చెప్పారు, చేస్తున్నాం. అది మంచిదే, కానీ తెలుసుకొని చేయండి. తెలుసుకొని చేయడం వల్ల ఫలం అధికం కదండి. అలా మనకి దేవాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు 2 ముఖ్యంగా మనకు చెప్తారు. ఇప్పుడు ఈ పాసురంలో అవతారిక ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి గోపికలకి చక్కటి శృత పాండిత్యం ఉంది. అందులో కొందరు గోపికలు ఇతిహాస పురాణాలు విన్నవారు, కొందరు కావ్యాలు విన్నవారు. ఇప్పుడు గోదాదేవిని ప్రశ్నిస్తున్నారు ఈ గోపికలు. హే గోదా, ఈ మార్గశీర్ష వ్రతం అన్నావు బాగుంది, ఇందులో అవగాహిస్తే చాలా గొప్ప సంపదలు కలుగుతాయి, కృష్ణుని పొందొచ్చు అన్నావు, కానీ మాకెందుకో సందేహంగా ఉంది గోదా. ఏంటి మీ సందేహం అడిగింది గోదాదేవి. ఎన్నో కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా మహాత్ములకు కూడా కొన్నిసార్లు విఘ్నాలు ఏర్పడతాయి కదా. సంకల్పం గొప్పదే కావచ్చు, సంకల్పం చేసిన వారు మహానుభావులే కావచ్చు, అయినా సరే కొన్నిసార్లు విఘ్నాలు కనబడతాయి కదా. శ్రీరామాయణంలో మనకు కనబడుతుంది కదండి. వశిష్ఠ మహర్షి ముహూర్తం పెట్టినప్పుడు పట్టాభిషేకం అయిందా? కాలేదు. శ్రేయాంసి బహు విఘ్నాన్ని భవిష్యంతి మహతామపి. ఎంత గొప్పవాళ్ళైనా సరే కొన్నిసార్లు ఒక మంచి పని చేయాలంటే కొన్ని విఘ్నాలు వస్తూ ఉంటాయట, అబ్స్టకిల్స్ అంట, వస్తూ ఉంటాయి కదా. మరి మనమేమో ఎన్నో జన్మల నుంచి పాపాలు చేస్తున్న వాళ్ళం,
మరి ఇప్పుడు వెళ్ళి నేరుగా వెళితే కృష్ణ దర్శనం కలుగుతుందంటావా? కృష్ణుడు కరుణిస్తాడా? ఆ మోక్షం మనకు కలుగుతుందా? ఇలా ఒక గోపిక అడిగింది. ఇంకొక గోపిక కావ్య పాఠముల పైన చక్కటి పట్టునటువంటి ఒక గోపిక. ఆ గోపిక అంటుంది, ఆండాళ్ నేను ఒక కథ చెప్తాను విను. ఏంటా కథ? ఒక కావ్యంలో ఒక విశేషాన్ని చెప్తుందనమాట. తుమ్మెదలు చక్కగా వెళ్ళి ఒక పుష్పంపై వారి ఆ మకరద్దాన్ని గ్రోలి మత్తెళ్ళిపోయాయి. మత్తెక్కి ఇంటికి వెళ్ళాలి. ఆ తుమ్మెదలు అనుకుంటున్నాయి, ఇప్పుడు ఏం వెళతానులే, ఎలాగో చీకటి అయిపోయింది, హాయిగా మనం ఇక్కడ నిద్రిద్దాము, సూర్యోదయం అయిన తర్వాత వెళదాము. ఎందుకంటే కలువపూలు ఉన్నాయి, మరి కలువపూలు వికసించి ఉంటుంది చంద్రోదయానికి, సూర్యోదయం ముగులిస్తుంది, పొద్దు అయినప్పుడు మనం వెళ్ళిపోవచ్చులే అనుకున్నారు. ఏదో ఉన్నారు అట్లా, అలాగే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక ఏనుగు వస్తూ ఉంది. ఆ ఏనుగు వస్తూ వస్తూ కాస్త ఆ పుష్పాన్ని కాస్త తీసి కింద పడేసి తొక్కేసింది. ఇప్పుడు ఏమైంది? హాయిగా మత్తిల్లి మకరందాన్ని సేవించి ఉదయం పూట మన ఇంటికి వెళదాము అనుకున్నటువంటి తుమ్మెదలు ఇలా అనూహ్యంగా ఆ దారిన ఏనుగు వెళ్ళటం, అది ఊరికే వెళ్లకుండా అక్కడి నుంచి ఆ పుష్పాన్ని తీయటం, కింద పడేయటం, తొక్కేయటం. ఇప్పుడు అందరూ తుమ్మెదలు నశించాయా లేదా? కాబట్టి ఇలా చూస్తే మరి ఎన్నో జన్మలలో మనం చేసినటువంటి కర్మ మనకు అడ్డుపడుతుంది కదా, మనకు ఫలం లభిస్తుందంటావా అని అడుగుతుంది ఇంకో గోపిక. అలా గోపికలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈ పాసురం ఉంది. మాయనై మన్ను వడమధురై మైందనై. మాయనై మాయలు చేసేవాడు అని చెప్పుకోవటం అర్థం. మాయనై అంటే ఆశ్చర్యకరమైన చేష్టితములు కలవాడు అని అర్థం. అమానవ చేష్టితలు, మానవుల వల్ల కాని పనులు అత్యద్భుతంగా చేసేవాడు, మనిషిగా వచ్చి అలాంటి గొప్ప పనులు చేసినటువంటి వాడు ఒక అర్థం. ఆశ్చర్యకరమైన చేష్టితములు, ఇలా జరుగుతుందా, ఇలా చేయగలడా అని ఊహించడానికి కూడా సాధ్యం కానటువంటి చేష్టితములు కలవాడు శ్రీకృష్ణుడు. మన్ను వడమధురై మైందనై. స్థిరమైన భగవత్ సంబంధం కలిగినటువంటి ఉత్తర మధురా నగరానికి ప్రభువుగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు. మధురై అంటే తమిళనాడులో ఉన్నటువంటి ప్రదేశం. మథుర అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రదేశం. మధురై దక్షిణ భారతదేశం, మథుర ఉత్తర భారతదేశం. వడమధురై అంటే ఉత్తర భారతంలో ఉన్నటువంటి ఆ మధురా నగరంలో దానికి ప్రభువుగా ఉన్నటువంటి వాడు. హరివంశంలో మనకు శ్లోకం ఉంది. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగ పర్యంకముత్సృజ్య హ్యాగతో మధురాంపురీం. ఆహా, ఎంత ఆశ్చర్యము! ఆ పాలకడలో నాగపర్యంకం మీద, శేషుడి మీద పడుకున్నటువంటి స్వామి ఈ మధురలో వచ్చాడు కదా అని అన్నట్టుగా ఆ మధుర నగరము మన్ను అంటే స్థిరమైన అని అర్థం. ఎప్పటికీ స్థిరంగా భగవత్ సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఆ మధురా నగరానికి ప్రభువైన శ్రీకృష్ణుడు అని అర్థం. ఏ సంబంధం అండి? కృతయుగంలో మరి సిద్ధాశ్రమం అని ఒకటి ఉంది, అది ఆ ప్రదేశంలోనే ఉంది. అక్కడ వామనమూర్తి తపస్సు చేశాడు అని ప్రతీతి. త్రేతాయుగంలో కూడా అక్కడ ఒక సంబంధం, భగవత్ సంబంధం ఉంది. అలాగే ద్వాపరయుగంలో కృష్ణ సంబంధం. ఇలా ఎప్పుడూ భగవత్ సంబంధం కలిగినటువంటి ఒక ప్రదేశం మథుర. ఆ ప్రదేశంలో నాయకుడే అయినటువంటి వాడు మైందనై, ఆ ప్రభువును, ఆ శ్రీకృష్ణుణ్ణి తూయ పెరునీర్ యమునైత్తురైవనై, అగాధమైనటువంటి సుడులు కలిగి తిరుగుతున్నటువంటి యమునా నది తీరంలో నివసించేటువంటి వాడు. శుద్ధమైన జలములు కలిగి అగాధంగా ఉంటుంది యమున. యమునైత్తురైవన్ అన్న కృష్ణుడే అని అర్థం. యమునైత్తురైవన్ అంటే యమునా నది తీర విహారీ అని అర్థం. యమునా నది తీరంలో ఎందుకు విహరిస్తూ ఉంటాడండి? గోపికల కోసం ఉంటాడండి ఆయన. గోపికలు వస్తారు కాబట్టి నీళ్ళ బిందెలు తీసుకొని ఆ నీటి కోసం వస్తారు కాబట్టి వాళ్ళతో ముచ్చటించడం కోసం ఎప్పుడు యమునా నది తీరంలో తిరుగుతూ ఉంటాడు. యమునైత్తురైవన్. అలాగే మన పూర్వాచార్యుల్లో యామునాచార్యర్ అని ఒక పేరు. ఎవరు యామునాచార్యులు? భగవద్ రామానుజుల యొక్క ఆచార్యుల యొక్క ఆచార్యులు, పరమాచార్యులు. యమునైత్తురైవన్ అదే పేరు యామునాచార్యర్ అయింది, మహానుభావుడు. సో ఇలా యమునైత్తురైవన్ అంటే శ్రీకృష్ణుడు అర్థం. ఆయర్ కులత్తినిల్ తోన్ను మణి విளக்கு. ఎలాంటి శ్రీకృష్ణుడు? ఆ గొల్లకులంలో జన్మించినటువంటి ఒక మంగళ దీపం వంటి వాడు, ఒక జాతిరత్నం లాంటి వాడు. తాయే కూడలు విళక్కం చేత దామోదరణి. తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి ఆ దామోదరుణ్ణి మనం సేవిస్తే ఎన్ని విశేషణాలు వేసిందండి గోదాదేవి ఇక్కడ. ఆ కులంలో ప్రకాశించే ఒక మంగళ దీపం అని కృష్ణుణ్ణి కీర్తించింది.
దీపం అంటే దేనికి సంకేతం? దీపం జ్ఞానానికి సంకేతం, దీపం వేదానికి సంకేతం. వేదంలో చెప్పబడేవాడు పరమాత్మ. వేదశ్చ సర్వై అహమేవ వేద్య అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. వేదం అంతా నా గురించే చెప్తుంది అంటాడు. సో అలాంటి పరమాత్మ. తాయే కుడలు విళక్కం చేయద దామోదరే, అంటే తల్లి గర్భాన్ని ప్రకాశింపజేసినవాడు కదా. శ్రీకృష్ణుడు పుట్టడం వల్ల ఒక చక్కటి కీర్తి కదండి. దేవకి గర్భం నుంచి ఆవిర్భవించినప్పటికీ పెరిగింది మాత్రం యశోద దగ్గర కదా. అలా ఇద్దరిని ప్రకాశింపజేశాడు పరమాత్మ. ఎలాగైతే శ్రీరామచంద్రుడు కౌసల్య గర్భాన్ని ప్రకాశింపజేశాడు, మరి ఇప్పటికీ మనం సుప్రభాతంలో కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తదే అని మొట్టమొదట ఏ సుప్రభాతం చెప్పినా మనం ఈ శ్లోకం చెప్తున్నాం కదండి. ఈ శ్లోకం ఎక్కడిది? శ్రీరామాయణంలోని శ్లోకము కదా. కాబట్టి మరి ఇప్పటికీ మనం కౌశల్యాన్ని తలుచుకుంటున్నాము అంటే ఆమె గర్భంలో ప్రకాశించినటువంటి శ్రీరామచంద్రమూర్తిని అలా మనం తలుచుకుంటున్నాం. అలా కృష్ణుడిని కూడా మనం తలుచుకుంటున్నాం. ఆ కృష్ణుడిని దామోదరుని, ఆ దామోదరుడు అంటే దామము ఉదరమునందు కలిగిన వాడు. కృష్ణుడి యొక్క చిలిపి చేష్టలను భరించలేక ఒక రోలు కట్టేస్తుంది యశోద. ఆ రోలు కట్టినప్పుడు ఎలా కట్టింది? సన్నటి తాళ్లతోని, ముడులు కలిగినటువంటి తాళ్లతోని గట్టిగా బిగించి కట్టింది. అందుకనే మధుర కవి ఆళ్వారు ఒక ప్రబంధంలో చెప్తారు, కండి నుంచిరుత్తాంబినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్ ఎన్న పనిల్ అని చెప్తారు ప్రబంధంలో. సన్నటి నుడులు తిరిగినటువంటి తాడుతో కట్టబడినటువంటి ఆ పరమాత్మ. ఇంకో కవి ఆశ్చర్యంగా చెప్తూ, యశోదాదేవి ఆ కృష్ణుని కట్టడం కోసం రోలుకి ఎంత కష్టపడిందో తెలిసిందా అండి? తన ఇంట్లో ఉన్న అన్ని తాళ్ళు తీసుకొచ్చి కట్టిందట. ఎన్ని కడుతున్నా 2 ఇంచులు తక్కువ పడుతుంది. అరే ఏంటబ్బా అని ఆ గొల్లపల్లిలో 5 లక్షల కుటుంబాలు ఆ వాళ్ళ ఇంట్లో అన్ని దారాలు తీసుకొచ్చి కట్టినా కూడా ఇంకా 2 ఇంచులు తక్కువ పడుతుంది. ఒక కవి అందంగా చెప్తాడు, ఆ గొల్లపల్లెలో పడతుల మంగళసూత్రంబు తప్ప వేరు తాడు లేదే. ఆ మంగళసూత్రం అనే తాడు తప్ప ఇంకే తాడు లేదట. అన్ని తాడుతో కట్టేసింది యశోదాదేవి. అన్ని కట్టినా 2 ఇంచులు. ఏంటా 2 ఇంచులు? ఒకటి అహంకారం, రెండవది మమకారం. నేను చేస్తున్నాను అనే ఒక అహంకారం, నేను గొప్పవాణ్ణి అనే ఒక అహంకారం ఉంటే పరమాత్మ చిక్కడు. నాది అనే ఒక భావం ఉంటే పరమాత్మ చిక్కడు. ఈ అహంకారం మమకారం లోపిస్తేనే భగవత్ సాక్షాత్కారం. అది తెలియజేయడం కోసం 2 ఇంచులు తక్కువైంది. ప్రేమతో కట్టబడతాడు. ఆ తర్వాత కొంచెం లోపలికి లాక్కొని యశోదాదేవి ప్రేమను చూసి కట్టబడ్డాడు. కట్టుబడిన పరమాత్మ ఏం విశేషం అండి. లోకాలన్నింటినీ తన బొజ్జలో ఉంచుకున్న పరమాత్మ. ఇప్పుడు సృష్టి నడిచిందండి, కొంతకాలానికి ఏమవుతుంది? ప్రళయం జరుగుతుంది. ప్రళయం అయినప్పుడు అనంత కోటి బ్రహ్మాండాలు, చతుర్దశ భువనాలు ఒక అండాకారంలో ఉన్నాయి. దీనికి ఒక బ్రహ్మ ఉన్నాడు. దీన్ని బ్రహ్మాండం అంటున్నాం. 7 లోకాలు పైలోకాలు, 7 లోకాలు కింది లోకాలు. భూహు భువః సువః మహః జనః తపః సత్యః 7 లోకాలు పైలోకాలు. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ 7 లోకాలు కింది లోకాలు. 14 లోకాలు. ఇది ఒక బ్రహ్మాండం. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి తెలియదండి. మరి ఎన్ని చెప్పాలండి? తిరుమలకు వెళితే అక్కడ రాసి పెడుతుంటారు, అనంతకోటి బ్రహ్మాండ నాయకస్య అని కదండి. అనంతకోటి బ్రహ్మాండాలు. ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండాలు ఎక్కడున్నాయండి? కృష్ణ పరమాత్మ యొక్క బొజ్జలో ఉన్నాయి కదా. తన బొజ్జలో ఈ బ్రహ్మాండాలని కాపాడిన పరమాత్మ ఏం ఆశ్చర్యం. ఈ యశోద చేత కట్టబడ్డాడే అని. అంతటి గొప్ప పరమాత్మ. శ్రీకృష్ణావతారంలో అంతా కూడా పరత్వము సౌలభ్యము, పరత్వము సౌలభ్యము ఈ 2 కనపడుతూ ఉంటాయి. పరుడు అంటే అతనికి సమానమైన వాడు కానీ అతనికన్నా గొప్పవాడు కానీ లేడు అని అర్థం. సౌలభ్యం అంటే సులభుడు, అందరి చేత. ఆ శ్రీకృష్ణావతారంలో గోపస్త్రీల చేత గోపబాల చేత కట్టబడని, కొట్టబడని, మొట్టబడని, తిట్టబడని వాడు కాదు. అందరి చేత కట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, మొట్టబడ్డాడు. అంతటి సులభుడిగా ఉన్నాడండి కృష్ణ పరమాత్మ. అలాంటి సులభుడైన కృష్ణ పరమాత్మని తూయోమాయి వందునాం తూములర్ తూవిత్తుడుదు. పరిశుద్ధులమై వచ్చి అంటే ఏంటి? మనసా వాచ కర్మణ పరమాత్మయే మనకు రక్షకుడు అని పూర్తిగా పరమాత్మను విశ్వసించి. చూడండి, మనం కూడా భజన చేస్తూ ఉంటాం, గోవింద నారాయణ భజన చేస్తూ ఉంటాం. పైకి మాత్రం చెప్తూ ఉంటాం, లోపల మాత్రం ఏవో నడుస్తూ ఉంటాయి. అక్కడేమవుతుందో ఇక్కడేమవుతుందో నడుస్తూ ఉంటాయి. అలా కాదు,
త్రికరణ శుద్ధి, మనసా వాచా కర్మణ. లోపల ఏమనుకుంటామో అదే బయటికి ఏదంటామో చేసేది కూడా అదే. చాలామంది ప్రసంగాల్లో చెప్తుంటారు, మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను అని గట్టిగా ఇట్లా స్టిఫ్గా ఉంటాడు. అది కాదు కదండి, వంచి నమస్కారం చేస్తే కదా చూపించాలి, అది అన్నమాట. అలా త్రికరణ శుద్ధిగా తూయోమాయి వందునాం అలా మనం వచ్చి తూమలర్ తూవిత్తుడుదు, చక్కటి పుష్పాలని మనం సమర్పిస్తే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పువ్వును విసిరి అని అర్థం. పువ్వును విసిరితే, విసరడం ఏంటండి చూద్దాం. అలా విసిరితే వాయనాలు పాడి మనత్తినా చిందిక్క, నోరారా పాడి మనసారా చింతిస్తే పోయ పిళయం పూతరువా నిన్న నభుం తీనిల్ తూసాగం చెప్పేలో రెంబావాలి. అనంతమైనటువంటి ఆ పాపము, ఇప్పుడు అనుభవించేటువంటిది ఏ కర్మ ఉన్నా, ఇంతకుముందు జన్మల్లో ఏమున్నా ఆ పాపము, రాబోయేది ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా అగ్నిహోత్రంలో వేసిన దూది పింజవలే నశించిపోతాయి. ఎప్పుడు? పరిశుద్ధమైనటువంటి మనసుతో, అంటే మనసా వాచా కర్మణ పరమాత్మను మనం వెళ్ళి సేవిస్తే మన కర్మలన్నీ నశించిపోతాయి అన్నారు. ఏమన్నా ఎన్ని ఉంటాయండి మన కర్మలు? ఎలా చెప్పగలమండి? ఇప్పుడు వచ్చిన ఈ దేహము ఇప్పుడు ఊడిపడింది కాదు. వేదం ఏం చెప్తుంది? అత్ర జన్మ సహస్రాణం సహస్రైరపి సత్తమ కదాచి లభతే జంతు మానుష్యం పుణ్య సంచయాత్. కొన్ని వేల కోట్ల జన్మలు గడిచిపోయిన తర్వాత ఒక్కొక్క జన్మలో చేసిన పుణ్యం కాస్త 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 కలిసి మనుష్య జన్మ వచ్చింది. మరి ఇన్ని కోట్ల జన్మలో ఎన్ని పాపాలు చేసామో మనకి ఏం తెలుసు అండి? ఈ సంవత్సరాలు ఎన్ని చేసామో మనకేం తెలుసు? ఈ నెలలో ఎన్ని చేసామో మనకేం తెలుసు? ఈ వారంలో ఎన్ని చేసామో మనకేం తెలుసు? ఈ రోజు ఎన్ని చేసామో మనకు తెలుసు? ఈ గంటల్లో ఎన్ని చేసామో మనకేం తెలుసు? ఎన్నో పాపాలు చేసి ఉంటాం. అలాంటి మనము కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళితే ఆయన దర్శనం కలుగుతుందని గ్యారంటీ ఏంటి అంటే గోదాదేవి చెప్తుంది, త్రికరణ శుద్ధితో మీరు ఒక పుష్పాన్ని విసిరి నోరారా పాడి మనసారా చింతిస్తే మీ కర్మలన్నీ నశించిపోతాయి అని గోదాదేవి చెప్తుంది. త్రికరణ శుద్ధితో మీరు ఒక పుష్పాన్ని విసిరి నోరారా పాడి మనసారా చింతిస్తే మీ కర్మలన్నీ నశించిపోతాయి అని. ఈ క్రమం ఏంటండి? మనం ముందు మనసులో అనుకోవాలి, తర్వాత నోటితో కీర్తించాలి, తర్వాత పుష్పాన్ని సమర్పించాలి. మరి గోదాదేవి ఏంటి ఇలా రివర్స్లో చెప్తుంది? పుష్పాన్ని విసురుతామా అండి? సమర్పిస్తాం కదా, మరి విసిరి అంటే ఏంటి చూద్దాం. అలాగే మనసారా చింతించి నోరారా చెప్పి మనసారా చింతించి, ఏదో ఆర్డర్ అంతా కూడా రివర్స్లో ఉంది. అంటే ఏంటంటే భగవంతుణ్ణి చూడగానే ఆయన యొక్క అనంత కళ్యాణ గుణములు, ఆయనకి మనకున్న సంబంధం, ఆయన రక్షకత్వము, స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము ఇవన్నీ గుర్తొచ్చి ఏది ముందో ఏది వెనకో తెలియని ఒక స్థితి. అలాంటి స్థితిలో ఆండాళ్ళతల్లి చెప్పినటువంటి ఒక పాసురం. పువ్వును అక్కడికి వెళ్ళి సమర్పించాలి అన్న అంతసేపు కూడా ఆగలేక పువ్వుని విసిరి అని చెప్పింది. ఇంకా అలా మనం అంతటి తన్మయత్వంతో, అంటే ఇలా చెప్పగానే దేవాలయానికి వెళ్ళగానే ఆ పువ్వును ఒక్కసారి పూజలు వైపు ఇట్లా విసిరేయడం అర్థం కాదు, భావన ప్రకర్షం, అది భావన గొప్పతనం అనమాట. అలా మనం వెళ్ళి సేవిస్తే కర్మలు నశిస్తాయి. ఎలా నశిస్తాయి? అగ్నిహోత్రంలో పడేసిన దూది. ఎందుకు చెప్పారు ఈ ఉదాహరణని? అగ్నిహోత్రంలో వేసిన కట్టెలాగా అని చెప్తే, కట్టె కాలిన తర్వాత ఏమవుతుందండి? బొగ్గు అవుతుంది. బొగ్గు కూడా మండిన తర్వాత బూడిద. అంటే ఎప్పటికెప్పుడు ఒక రెసిడ్యూ అనేది ఉంటూనే ఉంటుంది. ఒకవేళ దూదిని వేసామనుకోండి అసలు కనిపించదు. అలా నశిస్తాయి మన కర్మలన్నీ అని. ఎన్ని కర్మలు ఉన్నాయండి అంటే 3 రకాలుగా చెప్తారు. సంచితం, ప్రారబ్ధం, ఆగామి అని 3. సంచితం ఆ పేరులోనే కనబడుతుందండి. మనకు పూర్వకాలంలో సంచి తీసుకున్నా అనేవారు. సంచి అంటే బ్యాగ్లో మనం కూర్చుకున్నట్టుగానే అనేక జన్మల్లో, లక్షల కోట్ల జన్మల్లో మనం చేసినటువంటి కర్మల తాలూకు ఆ పాపం అయితే ఏమిటి, పుణ్యం అయితే ఏమిటి, పెద్ద గుట్ట, అది పెద్ద కొండలాగా ఉంది. దానికి సంచితం అని పేరు. అందులోంచి కొంత తీసి ఇప్పుడు అనుభవించరా అని పరమాత్మ ఇస్తాడు. ఇది ఒక జన్మ. ఈ జన్మలో మనం అనుభవించేది ప్రారబ్ధం అంటారు. కొండలాగా ఉన్న కర్మలోంచి కొంత తీసి మనకిచ్చి అనుభవించండి అనేది ప్రారబ్ధం. మరి ఆ కొండలాగా ఉన్న కర్మ అయిపోతే కానీ మోక్షం రాదు. ఎప్పుడైపోవాలి? మళ్ళీ ఈ జన్మలో కొన్ని పాపాలు చేస్తాం కదా, మళ్ళీ అది పోయి ఆడవుతుంది కదా, దానికి ఆగామి అని పేరు. మరి ఎప్పుడు నిరంతరంగా అది జరుగుతూ ఉంటే మన కర్మలు ఎప్పుడండి తీరేది, ఎప్పుడండి పరమాత్మను చేరేది అని ఆ గోపిక అడిగింది ప్రశ్న. హే గోదా, మరి ఇన్ని జన్మల్లో ఎన్నో పాపాలు చేశాం కదా, మరి ఇవన్నీ తొలగిపోయి మన కృష్ణుడు లభిస్తాడా మనకు కృష్ణుడు అన్నప్పుడు మీరే కంగారు పడక్కర్లేదు. ఇలా మీరు త్రికరణ శుద్ధిగా పరమాత్మని ప్రార్థించి ధ్యానించి సేవిస్తే మనసా వాచా కర్మణ, మానసిక కైంకర్యము, వాచిక కైంకర్యము, అలాగే శారీరక కైంకర్యము, ఇవన్నీ కైంకర్యం అంటే సేవ, ఇలా చేస్తే అదిగో ఆ కొండలాగా ఉన్న కర్మ పోతుంది, అదిగో ఇప్పుడు అనుభవించేది పోతుంది.
ఆ తర్వాత రాబోయేటువంటి ఆ పాపం అన్నీ కూడా నశిస్తాయి. ఎలా? అగ్నిహోత్రంలో వేసిన దూదిలాగా. ఏమంటే ఇన్ని కర్మలు ఒక్కసారే పోతాయా? ఒక చిన్న ఉదాహరణ చూద్దామా? ఒక గోడౌన్లో 10 గోడౌన్లు పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద రూమ్లలో 10 లారీల పత్తిని స్టోర్ చేశారు. పత్తి, కాటన్ 10 లారీల పత్తి తగలబెట్టాలి అనుకున్నాం. అప్పుడు 10 లారీల నిప్పు కణికలు అవసరమా అండి? అవసరం లేదు. ఒక్క నిప్పు కణిక చాలు కదా, అన్నింటినీ తగలబెట్టేస్తుంది. అలాగే కరెక్ట్గా మనకు ఆ జ్ఞానం, యథార్థమైన మన జ్ఞానం కలిగితే చాలు, అంతకు ముందున్నటువంటి పాపరాశి మొత్తం కూడా దగ్ధమైపోతుంది. ఎలా దగ్ధమైపోతుంది? అగ్నిహోత్రంలో వేసిన దూదిపింజ. మళ్ళీ ఇంకా దూదిపింజ వేసిన తర్వాత ఇది ఎలా అయిపోయింది అని చూడడానికి కూడా ఉండదు. అలా మన కర్మలు నశిస్తాయంటారా? కాబట్టి మీరేం కంగారు పడొద్దు, మీరేం భయపడొద్దు. ఇలా మనం కృష్ణనామాన్ని చెబుతూ భగవంతుడి యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి, ప్రేమను కలిగి మనం ఆయన్ని అర్చించినట్లయితే, సేవ చేసినట్లయితే మన కర్మలను నశించి మనకు పరమాత్మ దర్శనాన్ని ఇస్తాడు, మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు. కాబట్టి మీరేం భయపడకుండా ఈ వ్రతంలోకి రండి అని గోదాదేవి అందరిని కలుపుకొని వెళుతుంది ఈ పాసురంలో. ఈ పాసురంలో ఒక విశేషమైన పదం ఉందండి. చెప్పు చెప్పు అని అర్థం. చెప్పు అంటే ఏంటి? చెప్పు అని అర్థం. ఏం చెప్పాలి? మాధవన్, వైహుందన్, ఇలా పరమాత్మ నామాన్ని చెప్పు చెప్పు చెప్పు. ఎలా చెప్పాలి? మనసా వాచా కర్మణ, మనసులో చక్కగా భావించి, అలాగే నోటితోని బయటికి వ్యక్తపరుస్తూ, అలాగే శరీరంతో నమస్కారం చేస్తూ చక్కగా నామాన్ని చెప్పు చెప్పు అని. కలియుగ ధర్మం ఏమిటి? కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః అని అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మ పితామహులని ధర్మరాజు అడుగుతాడు. ఎన్నో ధర్మాలు విన్న తర్వాత, తాతగారు ఇన్ని ధర్మాల్లో గొప్ప ధర్మం ఏంటండి అంటే అప్పుడు చెప్తాడనమాట. జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. నాయన, జగత్తుకు ప్రభువు, అనంతుడు, అవ్యయుడు అయినటువంటి ఆ పురుషోత్తముణ్ణి ఏవో ఈ నామాలతో కీర్తించడమే, అర్చించడమే, ధ్యానం చేయడమే కలియుగంలో గొప్పదైన ధర్మం. ఇంతకన్నా గొప్ప ధర్మం లేదు 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 అని నొక్కి వక్కాణించాడు మహానుభావుడు. ఆ ధర్మాన్ని చెప్పడానికి వచ్చింది కదా గోదాదేవి. అందుకని ఇందులో చెప్పు అంటే ఆ పరమాత్మ నామాన్ని భావించు, పరమాత్మ కళ్యాణ గుణాలని భావించు, పరమాత్మ నామాన్ని చెప్పు 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 అని మనకు ప్రబోధ చేస్తుంది గోదాదేవి. ఏముందండి నామాన్ని చెప్పడానికి పెద్ద కష్టపడాల్సింది ఏముందండి, అందరం చెప్పొచ్చు కదా అంటే ఎంతమంది చెప్తున్నారండి నామాన్ని? గట్టిగా ఎంతమంది నామాన్ని చెప్తున్నారు? భగవంతుడు అన్నీ మనకి ఇచ్చాడు, అయినా సరే చెప్పడానికి మనం వెనకబడుతున్నాం. కులశేఖర ఆళ్వార్లు ఒక ప్రబంధంలో అంటారు, అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి న వక్తు కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. ఏ పరమాత్మ, ఏమిటా విచిత్రం, వీళ్ళకి కాళ్ళు ఇచ్చావు, చేతులు ఇచ్చావు, నోరిచ్చావు, చక్కగా భగవంతుని దేవాలయానికి వెళ్ళి నీ యొక్క నామాలు అనంత వైకుంఠ ముకుంద అని 1000 నామాలు, 1000 అంటే సహస్రం, సహస్రం అంటే 1000 అని మాత్రం అర్థం కాదు, అనంతమైన నామాలు పరమాత్మవే. ఇన్ని నామాలు ఉండగా నీ నామాన్ని కీర్తించి చక్కగా సుఖం పొందకుండా, నీ నామాన్ని చెప్పకుండా దుఃఖాలు కొని తెచ్చుకుంటున్నారు. అహో జనానాం వ్యసనాభిముఖ్యం. అయ్యయ్యో, ఈ మానవులు చెడిపోతున్నారే అని బాధపడ్డారు కులశేఖర ఆళ్వార్. కాబట్టి మనకి జన్మ వచ్చినందుకు, కాళ్ళు చేతులు ఉన్నందుకు చక్కగా దేవాలయాన్ని నడుచుకుంటూ వెళ్ళాలి, చేతులతోనే అర్చన చేయాలి, నోరారా కీర్తించాలి. ఇది మన ధర్మం ధర్మం ధర్మం, ఇదే మనం ఉజ్జీవించడానికి కారణం అని చక్కగా చెప్పింది గోదాదేవి. శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హేదవే నందనందన సుందర్యై కోదాయై నిత్యమంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.